ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన దీవెనలు కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. ఈ లోకంలో ధనము ఐశ్వర్యము అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఉదయం కాకముందే వారి పనులు, వారి వ్యాపారాలు, ఇలా డబ్బు సంపాదించే పనులను ఎన్నో చేస్తూ ఉంటారు. ఎంతో ప్రయాసపడతారు, ఎంతగానో కష్టపడతారు. విశ్రాంతి అనేదే లేని వారు ఎంతమంది ఉంటున్నారండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు కష్టపడేవారు చాలామంది ఉన్నారు, కానీ ఫలితం పొందుకునేవారు మాత్రం బహు కొద్ది మంది మాత్రమే. ప్రియులారా, దేవుని సహాయం, ఆయన తోడు లేకుండా మనం ఎంత కష్టపడినా వ్యర్థమేనండి. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని వాక్యం చెబుతుంది. మరి మనం అనుకోవచ్చు, దేవుడు లేని ప్రజలు, చర్చికి వెళ్ళని వారు ఎంతగా ఐశ్వర్యవంతులైనారు, ఎన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. మరి వారికి దేవుని సహాయం లేకుండానే వారు ఎంతో గొప్పవారయ్యారు కదా. మరి దేవుని నమ్మిన నాకెందుకు ఈ స్థితి? నా పరిస్థితి మారేదెప్పుడు? నా అక్కరలు, నా కొరతలు తీరేదెప్పుడు? నా కష్టం ఫలించేదెప్పుడు? నేనిక ఉన్నతంగా ఎదగలేనా? వారి వలె అన్నీ కలిగి ఉండి ఆనందంగా మేము జీవించలేమా అని బాధపడే ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ కలిగి ఉన్నా ఇతరుల కంటే మనం ఎంతో గొప్పవారమండి. జీవముగల దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన ప్రార్థనలు వినే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మన పాపాన్ని క్షమించేవాడండి మన దేవుడు. పరలోకంలో స్థలాన్ని మరొకరకు సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచి మనం వేరే వెళ్లాల్సిందే కదా. ఈ లోకంలో కూడా మనకెలాంటి లోటు లేకుండా చూసుకుంటాడు. పరము చేరే వరకు తన కనుపాప వలె మనల్ని కాచి కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డ, అన్యజనులకు ఇలాంటి నిరీక్షణ లేదు. చనిపోయాక వారు ఎక్కడికి వెళ్తారో కూడా వారికి తెలియదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను సంబంధులుగా ఈ లోకానుసారంగా జీవిస్తే మనము కూడా ఐశ్వర్యవంతులమవుతామండి. పాపం చేసేవారు, తప్పు చేసేవారు, దేవుడు లేని ప్రజలు ఎంతో మంది ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారు. ఎంతో డబ్బు కలిగి విలాసవంతమైన బ్రతుకును బ్రతుకుతున్నారు. అలాగే చెయ్యకూడని పనులను చేసేవారిగా ఉంటున్నారు. అనేకమైన వాటికి బానిసలవుతున్నారు. చెడు అలవాట్లకు లోనవుతున్నారు. హృదయంలో నెమ్మది, సమాధానం ఉండదు. నిత్యము కలవరంలో జీవిస్తున్నారండి వారంతా. ఇలాంటి వారి వలె, అపవాది సంబంధుల వలె నువ్వు నేను జీవించడం ఆ దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ప్రియులారా, మన దేవుడు తన్ను నమ్మిన బిడ్డలను బీదరికంలోనే, కరువులోనే, ఇతరులను అడిగే స్థితిలో ఎప్పటికీ మనల్ని ఉంచడండి. ప్రియులారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను గనక అతడు గొప్పవాడైనాడు. అతనికి గొర్రెలను, వెండి బంగారములను, దాసదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాడండి దేవుడు. అలాగే ప్రియులారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాడు. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు గనక ఆ మనుష్యుడు గొప్పవాడైనాడని వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డ, వాస్తవానికి ఆ దేశంలో కరువు ఎంతో ఉంది. వర్షాలు లేవు, నీరు ఎక్కడా లేదు, పంట పొలాలన్నీ ఎండిపోయినాయి. ప్రజలెంతో అల్లాడిపోతున్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడానికి కారణం తను ప్రార్థించాడండి. దేవునిని వేడుకున్నాడు. విశ్వాసంతో, ఓపికతో ఎదురు చూశాడు. దేవుని హృదయానుసారంగా జీవించాడు. కాబట్టి దేవుడు ఇస్సాకును బహుగా హెచ్చించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి నిరీక్షణ, ఆశ లేని సమయంలో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు కదా. మరి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు లేకుండా, ఆయన సహాయం లేకుండా పడిన కష్టము, ప్రయాసం వ్యర్థమండి.
ఈనాడు నీవు చిన్న వ్యాపారం చేస్తున్నప్పటికీ నిన్ను దీవించేవాడు నీ దేవుడు. నీ వ్యాపారాన్ని ఆ దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడంటే అది అంతలంతలుగా అభివృద్ధి చెందుతుంది. ఈనాడు నీ చిన్న సంఘాన్ని కూడా ఆయన అభివృద్ధి పరచబోతున్నాడు. నీ ఉద్యోగంలో అభివృద్ధి లేక బాధపడుతున్నావేమో, నీ ఉద్యోగాన్ని వృద్ధి చెయ్యబోతున్నాడు. ఈనాడు నువ్వెలాంటి ప్రయత్నం చేసినా ఫలములు లేని స్థితిలో ఉన్నావా? ఎంతో కాలంగా అదే శాలరీకి కష్టపడి వర్క్ చేస్తున్నావా? ఎంతో కష్టపడి డబ్బు వెచ్చించి అప్పు చేసి మరీ పంట పండిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు ఏ విషయంలో కొరతలు కలిగి ఉన్నా, ఫలములు అభివృద్ధి లేని జీవితాన్ని జీవిస్తున్నా, నీ దేవునికి సమస్తము నీ విషయమై తెలుసు. నువ్వు చెయ్యవలసిందేందంటే ప్రార్థించు. నీ స్థితిని చూచి నువ్వు ఏడవద్దు. దేవా, ఏంటి నా పరిస్థితి? నిన్ను నమ్మిన కదా, నీకు ప్రార్థించాను కదా, ఎందుకు నాకు ఈ కొరత, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు ఇంత నష్టం అని నువ్వు దేవుని ప్రశ్నించకు. నీ దేవునికి ప్రార్థించడం అలవాటు చేసుకో. దేవా, ఇంత నష్టంలో, ఇంత కష్టంలో నన్ను అభివృద్ధి పరుస్తారని నేను నమ్ముచున్నాను అని విశ్వాసంతో ప్రార్థించి చూడు. తప్పకుండా నీ నష్టాన్నంతటినీ గొప్ప అభివృద్ధిగా మార్చుతాడు నీ దేవుడు. నీ కొదువులను, నీ కొరతలను ఆయన తీర్చుతాడండి. ఇస్సాకు వలె ప్రార్థించు. అబ్రహాము వలె విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించు. ఆ దేవుడే నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, శారీరకంగా దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనుషులను సాతానుడు కూడా దీవిస్తాడు. ఎవరైతే వాని మార్గంలో నడుచుకుంటారో వారిని ఎంతో హెచ్చిస్తాడండి. కాబట్టి సాతాను ఇచ్చే దీవెనలు కాకుండా దేవుడు అందించే దీవెనలు పొందుకుందాము. దేవుని మార్గంలో నడుద్దాము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి నీ యొక్క ఆశీర్వాదముల కొరకు దేవునికి ప్రార్థించు. అంతేకాని నువ్వు ఎక్కువగా కష్టపడడం వలన, ప్రయాసపడడం వలన, ప్రార్థనకు దూరమయ్యి ఎంతో శ్రమించి వర్క్ చెయ్యడం వలన నువ్వు ఆశీర్వదించబడవండి. ఎప్పుడైతే నీ స్థితిని బట్టి దేవునికి మొరపెడతావో అప్పుడే నువ్వు ఎంతగానో ఆశీర్వదించబడతావు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. చక్కటి శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మమ్మును ఆశీర్వదించే దేవుడోగా, మమ్మును ఐశ్వర్యవంతులను చేసే దేవుడోగా, మా కష్టాన్ని ఫలింపచేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకప్పుడు మేమైతే దేవా మీకు ప్రార్థించకుండా మా పనులలో ఎంతో ప్రయాసపడినాము, ఎంతో కష్టపడినాము, కానీ ఏ మేలు పొందుకోలేకపోయాము దేవా. దుఃఖంలో జీవించాము, కొరతలు అక్కరలు కలిగి ఎంతగానో బాధించబడ్డాము తండ్రి. దేవా, ఈ దినము నుండి మీకు ప్రార్థించి మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప ఫలములను పొందుకొనుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. ఐశ్వర్యం ఇచ్చే దేవుడు మీరే తండ్రి. కాబట్టి ఎల్లప్పుడూ మీ వైపు చూసే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఇస్సాకైతే అంతటి కరువు కాలంలో కూడా గొప్ప పంటను సంపాదించుకున్నాడు. కారణం మిమ్మును బట్టి. మీరే ప్రవ్వా ఇస్సాకును ఆశీర్వదించారు. ఇస్సాకు చేతి కష్టాన్ని మీరు దీవించారు. దయచేసి మా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పంట పొలాలను మీరు దీవించండి. బిడ్డల చేతి కష్టాన్ని ఫలింపచేయండి. వారు ఏ పనైతే చేస్తున్నారో, ఎలాంటి ప్రయాసంలో ఉంటున్నారో నాయనా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారు చేసే పనిలో వృద్ధి లేక, అభివృద్ధి సాధించలేక ఎంతగానో దుఃఖపడుతున్నారు దేవా. అయ్యా, ఎంతో భయాల మధ్య జీవిస్తున్నారు దేవా. అప్పుల భారాలను బట్టి, నష్టాలను బట్టి నలిగిపోతున్నారు దేవా. దయచేసి అలాంటి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు ఈ దినమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి నాయనా, కృప చూపించండి. రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి. బిడ్డల రాకపోకలో మీరే తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు కనికరించండి. ఇతర చేతి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయాలను చేస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వర్షం ఆటంకం నుంచి తప్పించండి దేవా. అతిగా వస్తున్న తుఫాన్ల నుండి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నష్టాల పాలవ్వకుండా మీరే కృప చూపించండి దేవా. బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వర్షం ఆటంకం నుంచి బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. కొరతలు, అక్కర్లను సంపూర్ణంగా దూరపరచండి. బిడ్డలు చేసే పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు దీవించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. మందిర నిర్మాణాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత మీ మహిమేశ్వర్యంలో తీర్చండి దేవా. ఈనాడు ఆత్మ ఎదుగుదల, ఆత్మ బలాన్ని కోరుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అవ్వటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి దుఃఖంలో, బాధలో ఉంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి, ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. బిడ్డల్ని మీరు కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు దేవా, తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మంచి మనసును వారికి అనుగ్రహించండి. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ యందు ఆనందించుటకు సహాయం చేయండి. కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. ప్రతి దినము బిడ్డలు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి అక్కరేమిటో, కొరతేమిటో, బాధ ఏమిటో, సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. కృప చూపించండి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా వారికి చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాల్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యజమానులకు విధేయులయ్యి చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. నమ్మకస్తులుగా ఉండుటకు మీరు దీవించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.